హాయ్ ఎవ్రీవన్. ఈరోజు కూడా లైవ్ ట్రేడింగ్ తీసుకున్నాను. మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు ఐరన్ కౌంటర్ అనే స్ట్రాటజీ వాడతాను. యాక్చువల్గా నేను ఇక్కడ చూస్తున్నాను. యాక్చువల్గా డిఫరెంట్ ప్లాన్ ఉంది. లైక్ ఓఐ చూస్తున్నాను 24/9. ఓకే, గుడ్. సో ఇక్కడ మనం గ్రీక్స్ కూడా చూసుకుంటే 31/29 ఉంది. ఇది మీకు క్లియర్గా నేను అసలు ఏం చూస్తున్నాను అనేది మీకు తెలియాలంటే నాకు ఒక 50 likes రాగానే నేను వాట్ ఈజ్ మై ఎగ్జాక్ట్ స్ట్రాటజీ అనేది చెప్తాను. ఇప్పుడు నేను చూస్తున్నాను. యాక్చువల్గా 101 100 అబోవ్ కంట గంట 32/28 17 ఓకే 91 26/23 26/23 తీసుకుందాం అనుకుంటున్నాను. లైక్ ఓకే ఫైన్. 90-76 ఈస్ గోయింగ్ ఆన్. ఓకే 91. ఓకే ఫైన్. దిస్ లుక్స్ ఫైన్ ఫర్ మీ. నేను యాక్చువల్గా స్ట్రాటజీ సింపుల్ అండి. నేను ఫస్ట్ ఓఐ చూసుకుంటాను. ఓకే, చార్ట్ చూసుకుంటాను. ఓకే 2 lots వేద్దాం అనుకుంటున్నాను. ఓకే 2 lots. మీరు చూడవచ్చు ఇక్కడ మార్జిన్ అనిపిస్తుంది. జస్ట్ నేను ఎగ్జిక్యూటింగ్ చేస్తున్నాను. అరౌండ్ 60 రూపీస్ పడుతుందండి. యా, ఆల్రెడీ నేను ఎగ్జిక్యూట్ చేశాను. మీకు కనిపిస్తే స్ట్రాటజీ అంటే ఇది. యాక్చువల్గా ఐరన్ కౌంటర్, మ్యాక్స్ ప్రాఫిట్, మ్యాక్స్ లాస్, పిఓపి చూడవచ్చు మీరు. ఓకే, కరెంట్ ఈ పొజిషన్ రన్ అవుతుంది. మళ్ళీ కొద్దిసేపు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నేను చూస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను హౌ అవర్ స్ట్రాటజీస్ గోయింగ్ ఆన్ అనేది. మీరు ఇక్కడ చూడవచ్చు 80 50 అరౌండ్ 50 రన్ అవుతుంది. నిఫ్టీ 25,600 దగ్గర ఉంది. ఓకే 100 అలా రన్ అవుతుంది. నో ప్రాబ్లం, బాగానే ఉంది. 52 ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ పిఓపి. గ్రీక్స్ 10.538. ఓకే ఫైన్. ఇది కూడా స్టేబుల్గా ఉంది. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కూడా మనకి పెద్ద రిస్క్ ఏమనిపించట్లేదు నాకు. సో ఐఎమ్ జస్ట్ క్యారీ ఫార్వర్డ్. ఓకే మీకు తెలుసుగా నా టార్గెట్ 500 అలాగా 400 అలా వస్తే తీసేస్తాను. అండి మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, ప్రాఫిట్ అరౌండ్ 460 400 వరకు 400 చూపిస్తుంది. బట్ బాగా వాలటైల్ ఉంది. యాక్చువల్గా నేను మార్కెట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిక్యూట్ కొడతాను. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఓఐ కూడా స్టేబుల్గా ఉంది. నాట్ ఏ ప్రాబ్లం. 31/18 అండ్ ఆల్సో ఓఐ పర్సంటేజ్ కూడా బాగానే ఉంది. సో ఐ డెంట్ ఫీల్ రిస్కీ. వీ విల్ హోల్డ్ చేద్దాం అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ అప్డేట్ ఏంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇస్తాను. కొంచెంసేపు మీకు స్క్రీన్ చూపిస్తున్నా. జస్ట్ తెలుసు కదా ఎంత వాలటాలిటీ ఉందో. రైట్. హాయ్ అండి, మళ్ళీ ఒక అరగంట తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. నిన్న పొజిషన్స్ అనేవి ఎగ్జిట్ అవ్వడం జరిగింది అరౌండ్ 418 దగ్గర. ఓకే, అరౌండ్ 11:34 దగ్గర ఎగ్జిట్ చేసేసాను. ఓకే, ఎందుకంటే నాకు కొంచెం గ్రాఫ్ చూస్తుంటే కొంచెం వాలటైల్ పెరిగే ఛాన్స్లా అనిపిస్తుంది యాక్చువల్గా. ఓకే, అందుకని చెప్పి నేను ట్రేడ్ ఎగ్జిట్ చేశాను అరౌండ్ 400 దగ్గర. సో లెట్స్ సీ, ఇట్స్ ఎ గుడ్ ప్రాఫిట్. మన ఛార్జెస్ అన్నీ పోగా మనకు కావాల్సింది వస్తుంది. ఓకే, సో దట్ సెన్సెక్స్ కదండి, నాకు కొంచెం డౌట్ ఉంది. అందుకే నేను చెక్ చేసుకుంటున్నాను. అందుకే క్లోజ్ చేశాను ట్రేడ్ అనేది 418 దగ్గర. నేను ఎందుకు సెన్సెక్స్ మీద ఈవేళ ట్రేడ్ చేసిన అనేది, వాట్ ఈస్ మై స్ట్రాటజీ అనేది, ఇఫ్ ఐ గెట్ 50 subscribers దెన్ ఐ విల్ పోస్ట్ మై అనాలిసిస్ అండి. ఓకే, థ్యాంక్ యూ. షేర్, సబ్స్క్రైబ్. జై హింద్.